కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నిర్మల్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ముందర ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం చట్టాలను చేయడం జరిగిందని తెలిపారు. వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు 2013 నుంచి నేటి వరకు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది. 2022 ఫిబ్రవరి కరోనా కాలంలో కష్టకాలంలో ఉండగా కూడా వాళ్ళు ముసాయిదాతోటి 44 చట్టాలను 4 కోడులుగా చేసి లేబర్ కోడ్లను 4 విభజించి పార్లమెంటులో ఆమోదింపజేస్తూ ఉన్నారు. వాటిని రాష్ట్రాల వారీగా కూడా వివరించి రాష్ట్రాలకు పంపించి వాటిని అమలు చేయాలని చెప్పేసి కూడా పంపడం జరిగింది. కానీ మన రాష్ట్రం వారు ఇప్పటి వరకు అమలు చేయలేదు. సంతోషమైన విషయము. ఆ విధంగానే లేబర్ కోడ్ అమలైతే సంఘం పెట్టుకునేటువంటి హక్కు ఉండదు, ఇలా మాట్లాడుకునేటటువంటి హక్కు ఉండదు, సమ్మె చేసేటటువంటి హక్కు ఉండదు, సర్వీస్ ఉండదు, పిఎఫ్ ఉండదు, బోనస్ ఉండదు. ఈ చట్టాలు కేవలము కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనవి తప్ప కార్మిక ప్రయోజనాలు కాపాడే విధంగా లేవు. కాబట్టి వెంటనే 44 చట్టాలు 4 కోట్లుగా విభజించి ఇవాళ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు కాపాడే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇవాళ లేబర్ కోడ్స్ పత్రాలను దహనం చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రం ఆర్డీఓ కార్యాలయం ముందర ఇవాళ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్ పేపర్స్ దహనం చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ భవిష్యత్తులో లేబర్ కోడ్లను మీరు ఈ విధంగా అనుసరించినట్టయితే కార్మికులు నష్టపోయే ప్రమాదం ఉంది. జీతాలు పెరిగే పని లేదు. కాబట్టి వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తాం.